హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అర్చనా రెడ్డి వ్లాగ్స్. మేము ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం, వచ్చేసేయండి. ఏమనదు, కూర్చుందా? ఓకే. ఎవరు? అన్నయ్యనా? లిక్కీ. అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్, మేము శిల్పారామం వెళ్ళాము మా బాబుకి హాలిడే అని చెప్పేసి. ఇంకా అక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. పెద్దవాళ్ళకైతే 60 అండి, పిల్లలకైతే 20 రూపీసే ఉంది. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. లోపల స్టార్టింగ్లోనే వినాయకుడి స్టాచ్యూ ఉంది. మా బాబు అక్కడ నిల్చొని ఫోటో తీసేసుకున్నాడు. ఇంకా అది అయిపోగానే కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడ అంతా స్టాల్స్ ఉన్నాయి. మా పాప ఉంటుందా, అస్సలు ఉండట్లేదండి. చూడండి, ఏదో కావాలన్నట్టు అటు వెళ్తుంది. ఇంకా లోపల ఏం స్టాల్ ఉందబ్బా అని నేను అనుకున్నాను. చూస్తే ఏముంది, స్టాల్స్ లేవండి, గార్డెన్ ఉంది. యాక్చువల్గా ఆ గార్డెన్లోకి ఎంట్రీ అయితే లేదు, బట్ మా పాప వింటదా, వినదు, వెళ్ళిపోయింది లోపలికి. అంత మంచిగా ఒక 2-3 రౌండ్స్ వేసి అంతా తిరుగుతూ ఉంది. సర్లే వెళ్ళింది కదా, ఉండనీళ్ళు అని చెప్పేసి నేను కామ్గా అయిపోయాను. బట్ అక్కడ వాచ్మెన్ వచ్చేసి విజిల్ వేస్తున్నాడు, లోపలికి అలో లేదు, తీసుకెళ్ళండి అని చెప్పేసి. సరేలే అని తీసుకొని వచ్చేసాను మళ్ళీ. స్టాల్స్ చూడడం కంప్లీట్ అవ్వగానే ఇంకా మా పిల్లలు ఏదో శిల్పారామం అంతా ఒక 2-3 రౌండ్స్ వేసేసినట్టు తినడం స్టార్ట్ చేశారండి. ఆ తినడం కూడా నాకు కావాలని కొట్టుకుంటున్నారు. ఎలాగో ఒకలాగా మేమే తినిపించేసాము. ఇంకా కామ్గా తింటున్నారు. మేము వాళ్ళు తినేలోపు గ్యాప్ ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి అలా వీడియో తీస్తున్నాడండి మా హస్బెండ్. చాలా క్రౌడ్ అయితే ఉన్నారండి, హాలిడే కదా అందుకని చెప్పేసి చాలామంది వచ్చారు. ఎక్కువ మంది పిల్లలతోనే వచ్చారు. ఇంకా అక్కడ ఈ పాపిడి, పాప్కార్న్ ఇవన్నీ అమ్ముతున్నారండి. వాటర్ బాటిల్స్, టీ, సమోసా అక్కడ అవే ఉన్నాయి.
స్టాల్స్ అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళంగానే మా పిల్లలకైతే బోటింగ్ అయితే కనిపించేసిందండి. అది చూడంగానే ఇంకా ఆగుతారా అండి, చూస్తూనే ఉన్నారు. మా పాప అయితే ఇంకా మరీ ఎగ్జైట్ అయిపోయి అరుస్తూనే ఉంది, వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి. ఇప్పుడే బోటింగ్కి వెళ్తే అంత వాటర్ అంతా మీద పడతాయి, బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి మేము వెళ్ళలేదు. కొంచెం అట్లా తిరిగేసి వెళ్దాం నాన్న అని చెప్పేసి శిల్పాల దగ్గరికి తీసుకెళ్ళాము. శిల్పాల దగ్గర బాగానే ఆడుకున్నారండి. అయితే మటుకు ఎంతసేపు బోటింగ్ అంటూనే ఉన్నారు. అదండి అలా ఉన్నాయి, అన్ని పాత్రలు అవన్నీ పెట్టేసి ఉన్నారు, ఇవన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా మనుషులా చాకి పిలుస్తానో? బొమ్మలు నాన్న, అవి బొమ్మ. ఇక్కడికి కూడా అలో లేదండి. బట్ మా బాబు మా పాప ఇద్దరు వెళ్ళిపోయారు. వాచ్మెన్ ఎవరు రాకముందే నేను బయటికైతే తీసుకొని వచ్చేసానండి. దాన్ని చూడండి ఎలా దొక్కుతున్నారో, మళ్ళీ విరిగిపోతుంది అని చెప్పేసి తొందరగా అయితే తీసుకొని వచ్చేసాను బయటికి. చాకి ఏంది బిట్టి, నువ్వు కూడా ఆ బొమ్మలాగా స్టాచ్యూ లాగా నిల్చున్నావు. నువ్వు ఇక్కడ నిల్చొని అవసరం లే బిట్టి, అటు సైడ్ వెళ్ళి నిల్చోవచ్చు ఈజీగా. నువ్వు కూడా బొమ్మలాగానే ఉన్నావు, సేమ్ టు సేమ్. చాకి ఎవరు నాన్న అక్కడ? తాతనా? ఎవరు తాత నానా? చాకి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. అవి బొమ్మల మనుషుల అనేది కూడా అర్థం కాలేదు వాళ్ళకి. ఫస్ట్ మా పిల్లలు శిల్పారామం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇద్దరిని తీసుకుని వెళ్ళాము, బాబుని ఇంకొంచెం ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఇద్దరిని కలిపి ఒకేసారి తీసుకెళ్ళాము. అందుకని వాళ్ళకి అర్థం కాలేదు మనుషుల శిల్పాల. నువ్వు కూడా కూర్చుంటావా? ఓకే, నేను కూర్చోబెడతా. బొమ్మలేనా అని. కానీ ఇంతకుముందు స్లోగా పెట్టి పాప ఉంది అండి, అవి ఇప్పుడు టచ్ చేయకుండా అంత ప్యాకింగ్ లాగా మొత్తం కట్టేశారు. అందులో వాచ్మెన్స్ వీళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు, సెక్యూరిటీ టచ్ చేయనివ్వకుండా. చిన్నపిల్లలు కదండి, లాగేసి తోసేస్తే పడిపోతాయని చెప్పేసి అలా అయిందండి. ఇంకా చూడండి గుట్టలు రాళ్ళు ఎక్కుతున్నాడు.
ఫుడ్ తింటుంది లిక్కి. వాళ్ళు ఇందాక ఫుడ్ వేసినారు అక్కడ, అందుకని వచ్చింది అది అక్కడ నుండి అక్కడికి. కూడా ఉన్నాయి. ఈ బర్డ్ వచ్చేసి సిల్వర్ నెమలి అంట అండి. ఇది మా పాపనైతే కొరికింది, తను బాగా ఏడ్చేసింది పాపం. ఇంకా మేము శిల్పారామం వెళ్ళిన టైం వచ్చేసి చాలా మంచి టైమింగ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత వర్షం పడుతుందో, ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇంకేం చేస్తాం, ఏం చేయలేక ఆ వర్షంలోనే అంతా శిల్పారామం అంతా తిరిగేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. బట్ మా బాబు వినడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు బోటింగ్ చేయాలన్న ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. వద్దు నాన్న వర్షంలో బోటింగ్ అంటే, లేదు నేను కంపల్సరీ బోటింగే చేయాలన్నాడు. సో చేసేది ఏం లేక మేము మళ్ళీ బోటింగ్ కూడా చేసాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకొని స్టార్ట్ అయ్యాము బోటింగ్. అదండి ఎంత బాగా కూర్చున్నారు మా పిల్లలిద్దరు. మా బాబు చెప్తున్నాడు, నేనే తొక్కుతాను నాన్న పెడలు, నువ్వు ఏం తొక్కద్దు అంటున్నాడు. నువ్వు ఒక్కడివి తొక్కితే. చాకి హాయ్ చెప్పు. హాయ్ చాకి. వర్షంలో కూడా ఇంతమంది రైడ్ చేస్తారు చూడు. మా తెల్లగుడ్డు చాకి, కింద పడతావు, వాటర్లో పడతావు. మేము వాటర్లో చేయబెట్టి ఆడుకుంటున్నామని మా పాప అయితే అస్సలు వినలేదండి. తను కూడా వాటర్లో చేయబెట్టాలంటుంది. ఎక్కడ పడిపోతుందో అని మా టెన్షన్.
కానీ తను ఏడుస్తుంటే ఇంకా వాళ్ళ డాడీ సరేలే పెట్టేసి అని చెప్పి పట్టుకొని ఒక హ్యాండ్తో బోటింగ్ డ్రైవ్ చేస్తున్నాడు, ఇంకా కాళ్ళతో తనని పట్టుకున్నాడు బాగా గట్టిగా. తను చూడండి ఏం చేస్తుందో, పెడల్ని అటు ఇటు అంటూనే ఉంది. నాప్కిన్ వేస్తూ ఉండింది వాటర్లో, నేను పట్టేసుకున్నాను, ఎలాగో పడలేదు. ఇలా మా అవుటింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగనే మా బోటింగ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దిగాల్సిన టైం వచ్చేసింది. ఆ లోపు మా పాప వాటర్తో ఇలా చేసేస్తుంది. బాగానే ఎంజాయ్ చేశారండి వర్షంలో కూడా. వర్షంలో బోటింగు, వాటరు, వర్షం ఏందోలేండి అంతా అలా అయిపోయింది. మా హాలిడే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వర్షం పడుతూనే ఉంది. తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామంటే ఇంటికి. లులు మాల్. ఇంకా వర్షంలో ట్రాఫిక్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. చాలా లేట్ అయిపోయిందండి మేము ఇంటికి వచ్చేసరికి. ఫుల్ వర్షము, ట్రాఫిక్, అబ్బా చాలా చిరాకు వేసేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే ఒక చిన్ని లైక్ కూడా ఇచ్చేయండి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ ప్లీజ్.